రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని వెటర్నరీ కాలేజీలో ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును రాజేంద్ర నగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 500 మందికి పైగా విద్యార్థులతో కలిసి సే నో టు డ్రగ్స్, సేవ్ లైఫ్ అనే నినాదాలతో వెటర్నరీ కాలేజ్ నుంచి డైరీ ఫామ్ చౌరస్తా తిరిగి కాలేజ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈరోజు వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా వెటర్నరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం, తర్వాత వాళ్ళందరి గుడ్ పార్టిసిపేషన్ చూడటం, దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దీంట్లో ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మొన్న కూడా 23 పీపుల్ ఎలక్షనీరింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. హాస్టల్స్లో కూడా వాళ్ళే వెల్కమ్ చేస్తున్నారు. మా హాస్టల్స్కి వచ్చి మీరు ఒకసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా, డాగ్ స్క్వాడ్తో తర్వాత వాళ్ళు చెకింగ్ కోసం వచ్చి మాతో పాటు మీరందరూ పార్టిసిపేట్ కావాలా. ఆ యూనివర్సిటీ మొత్తం కూడా